ఒకళ్ళిద్దరు యాక్ట్ చేస్తుంటే కొన్ని వందల మంది ఎందుకు ఆగిపోయారు అనేది నాకు ఎప్పుడు ప్రశ్న. నేను ఎక్కడైనా ట్రైన్ అవ్వాలి, నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, సినిమా నేర్పింది అంతా. 3 లేనివాడు బతికడం చచ్చినా ఒకటే అని ఫీల్ అయింది నాకు. ఈ సినిమా పెచ్చ అంతా ఇప్పుడు స్టార్ట్ అయింది ఆయన వల్ల ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన సినిమాలు ఎప్పుడైతే పడ్డాయో నా మీద ఒక అనుభవం పడినట్టు వెళ్ళిపోవాలి. నేను లేకపోతే ఇండస్ట్రీ ఏమైపోద్ది అనుకున్నాను. ఇండస్ట్రీ అక్కడ వెయిట్ చేస్తుంది, నేను బయలుదేరాలని వాళ్ళ ఇంట్లో. దాని మీదే ఒక డాక్యుమెంటరీ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ చేద్దామని ఫోన్ వచ్చింది, చాలా ఫోన్స్ వచ్చాయి. అది కూడా అది మీరు చేస్తేనే అవుతుంది, లేదు మీరు చేయకపోతే ఆపేస్తాం అని కూడా చెప్పారు, అడిగారు. అవును అవును, అప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షిని కదా కదా. అదే నీ ఎంత బాగా నేను మర్చిపోయాను. అదే అవును, అది ఏంటి, అది యూస్లో ఏం జరిగింది? అంటే అదే ఆ సినిమా అనే పేరు కూడా తెలియదు నాకు. బట్ ఆ సినిమా అయిన తర్వాత 6 సంవత్సరాల వరకు సినిమా లేదు. సో హైదరాబాద్ రావడమే బ్రేక్ దొరికిందా? నరకం గురించి సినిమా అడుక్కుదండి లిటరల్గా. జోష్లో రికమెండేషన్ రిఫరెన్స్ లేకుండా చేసిన ఆర్టిస్టులు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, అందులో నేను ఒకటి. జెన్యూన్గా సెలెక్ట్ అయిన వ్యక్తిని 6 నెలలు ఆడిషన్స్ చేసి జోష్లో సెలెక్ట్ అయ్యాను. అంత బ్రేక్ వచ్చింది. అసలు ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది ఆఫర్? నా ఫ్రెండ్ నవీన్ అని ఒకరాడు, నవీన్ నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఆ టైంలో ఆ గే క్యారెక్టర్కి నవీన్ సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్. నాకు అసలు గే క్యారెక్టర్ చేయడం మన ప్రాబ్లం ఏంటంటే, మన కర్మ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవడైనా ఒక పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తే వాడిని ఆ పెర్ఫార్మెన్స్కి పరిమితం చేసేస్తారు. అలాంటి వాళ్ళ గురించి కాదు, తెలుగు పదాలేంటో కూడా తెలియదు, ఏబిసిడీలు చెప్పి వెళ్ళే వాళ్ళ గురించి డిస్కషన్ ఇక్కడ. అక్కడ బాలీవుడ్లో కూడా వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద డైలాగులు ఇవ్వడం, వాళ్ళకి పెద్ద పెద్ద క్యారవాన్లు ఇవ్వడం, ఇక్కడ తెలుగు ఆర్టిస్టులు ఏమో ఎండలో నిలబెట్టి వెయిట్ చేయించడం. అది నా గురించి కాదు. పెద్ద స్థాయిలో ఆల్రెడీ బాపు గారు, జంధ్యాల గారితో యాక్ట్ చేసిన వాళ్ళేమో ఎండలో కూర్చొని ఉన్నారు, టాలెంటెడ్స్, స్టేజ్ నలిపేసే గొప్ప గొప్ప పెర్ఫార్మర్స్. వాళ్ళు రోడ్డు మీద గొడుగు పట్టుకుని లేకపోతే ఎక్కడో మూల చెట్టు కింద కూర్చేసుకుంటుంటే వీళ్ళకి రాచమర్యాదలు, వీళ్ళకి రెస్పెక్ట్లు. మరి వాళ్ళకి డైలాగ్ చెప్పడం రాదుగా. మరి ఇప్పుడు ఏమంటారు? నన్ను గే క్యారెక్టర్గా కూడా నువ్వు నమ్మలే, నన్ను గే అని కూడా ఎవరు అనుకుని నమ్మలే. నువ్వు ఇస్తే, నేను బాగా చేస్తే నేను గే క్యారెక్టర్కి బాగా చేస్తానని నువ్వు తర్వాత బిలీవ్ చేసావు నా వల్ల. నాకు చాలా చిరాగా మాటలు, అవి ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తాయి, ఇంకా దూరంగా ఉంటాను వాళ్ళకి నేను.